వెల్కమ్ టు VST న్యూస్. నేను మహాలక్ష్మి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. బారాసా నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. ప్లాన్ ప్రకారమే జగన్ మీద తప్పుడు కేసు నమోదు చేశారంటున్న మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవాలు. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. పుస్తల తాడు తాకట్టు పెట్టి అయినా పులస తినాలి అని ఈ సామెత అన్నట్లుగానే ఏకంగా 24,000 పలికింది. బారాసా నుంచి వలసలు ఇంకా కొనసాగుతాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. 15 రోజుల్లో బారాసా ఖాళీ అవుతుందని, ఆ పార్టీలో మిగిలేది 4 ఎమ్మెల్యేలు మాత్రమేనని జోస్యం చెప్పారు. బారాసాను కేటీఆర్ కార్పొరేట్ కంపెనీలా నడిపారని విమర్శించారు. ఎమ్మెల్యేలకు కేసీఆర్ అపాయింట్మెంట్ కూడా దొరికేది కాదని, ఒకవేళ దొరికినా గంటల తరబడి నిలబెట్టేవారని ఆరోపించారు. బారాసాలో ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసేవారని, అందుకే విలువలేని చోట ఉండలేక కాంగ్రెస్ లో చేరుతున్నానని దానం నాగేందర్ వెల్లడించారు. ఉన్నటువంటి బిల్లు ఇవ్వక కాంట్రాక్టర్స్ ఈ రోజు రోడ్ల మీద పడ్డారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించిన నిధులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్లకు సరైనటువంటి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా పని చేయించాలని ఒక ప్రణాళికబద్ధంగా మరి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు వర్క్స్ అన్ని కూడా మేము మళ్ళా మొదలు పెట్టాము. లేకపోతే ఎక్కడ వేసిన గొంగడు అక్కడ ఉండే. ఈ రోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది బయటికి పోవడానికి కారణం ఏంటి? ఒక ఎమ్మెల్యేకు అదనంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇవ్వలేదు. ఇచ్చినవన్నీ ఎక్కడ ఇచ్చారంటే వాళ్ళకు అవసరం ఉన్న చోట, వాళ్ళు ఎక్కడైతే ల్యాండ్స్ ఉంటే లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎవరైనా పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ ఉంటే వాళ్లకు సంబంధించిన రోడ్లు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇది ఇచ్చారు. నా నియోజకవర్గంలో నేను చెప్పాను, స్లమ్ లో ఫిలిం నగర్ లో ఉన్న స్లమ్లలో వైట్ ట్యాపింగ్ రోడ్స్ వేయాలని చెప్పి, లేకపోతే ఇక్కడ ఖైరతాబాద్ లో ఉన్న BJR నగర్ గానీ, మారుతి నగర్, రాజ్ నగర్ లా వేయాలని చెప్పడం జరిగింది. అక్కడ ఒక్క వర్క్ కూడా జరగలేదు. కానీ పెద్ద పెద్ద ఏరియాలో మాత్రం వాళ్ళ దగ్గర మాత్రం వాళ్ళకు అవసరం ఉన్న చోట మాత్రం వేసుకున్నారు. 100,000 కోట్ల రూపాయలతో వేశారు. ఎందుకు వేశారు అనేది దానికి ఎక్కడ కూడా ఆన్సర్ లేదు. ఈ రోజు ఎమ్మెల్యేస్ ఇంతమంది రావడానికి కారణం ఏంటి? ఈ రోజు ప్రకాష్ గౌడ్ అని, ఉట్టి ప్రకాష్ గౌడ్ కాదు, నిన్న మొన్న నాతోని దగ్గర 10 మంది ఇంకా మాట్లాడారు. 10 మంది అడిగారు. నేను చెప్పాను, కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ అనేది మనకు స్కై ఇస్ ద లిమిట్. కాంగ్రెస్ పార్టీలో మీరు వచ్చి ఎలాంటి ఇబ్బందుల గురిగారు మేము. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. సచివాలయం 4వ బ్లాక్లోని కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో అమలు చేసిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం, నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ ఉందో లేదో తెలియనటువంటి పరిస్థితి ఏర్పడింది. 5 సంవత్సరాల్లో కనీసం గత ప్రభుత్వం ఒక్కటంటే ఒకటి భూసార పరీక్షలు చేయలేదు. విత్తనాలు లేవు, ఎరువులు లేవు. కష్టపడి పండించుకుంటే ఆ పంటకి గిట్టుబాటు ధర లేదు. పంట అమ్ముకుంటే 5 మాసాలు 6 మాసాలు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేకుండా రైతు తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న విషయం
ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రైతు ఆత్మ గౌరవంతో బతకాలనేదే ఏకైక నిదానంగా ఈరోజు పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఆత్మహత్యలు చేసుకోవద్దు. ఏ రైతుకి ఏ ఇబ్బంది ఉన్నా, ఏ రైతుకి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి సంప్రదించండి, ప్రభుత్వానికి సమాచారం ఇవ్వండి. సాధ్యమైనంత వరకు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం. 2014 నుంచి 2019 వరకు ఆ రోజు తెలుగుదేశం బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఆగడం లేదు. తాజాగా రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ లో చేరారు. జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దాంతో ఇప్పటి వరకు 8 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లయింది. మరింత మంది వస్తారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. రోజు రోజుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని, తిండి లేక ఇబ్బంది పడుతున్నానని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య అన్నారు. మాల్వి మల్హోత్రా చెబితేనే రాజ్ నాకు డబ్బులు వేస్తాడని చెప్పారు. చాలా మంది నన్ను టార్గెట్ చేశారని తట్టుకోలేకే సూసైడ్ అటెంప్ట్ చేశానన్నారు. రాజ్ తరుణ్ తనతో గత 11 ఏళ్లుగా కలిసి కాపురం చేశాడని, 2014 తమకు పెళ్లయిందని, 2 సార్లు అబార్షన్ చేయించాడని చెప్తున్నారు. ఈ మధ్య మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకొని తనను దూరం చేశాడని ఆరోపిస్తున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు, మాల్వి మల్హోత్రా పైన వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. వాళ్ళిద్దరితో నీకేం సంబంధం అన్న దగ్గర అఫ్కోర్స్ రాజ్ పేరు చెప్పాలి. అలా అక్కడ రాజ్ తరుణ్ పేరు అనేది వచ్చింది, కానీ రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలని నేను అనుకోలేదు. అది ఫస్ట్ కంప్లైంట్ పెట్టినప్పుడు అది రాసిచ్చాను. ఆ రాసిచ్చిన దాంట్లోని మాల్వి మల్హోత్రా చార్ట్ చూపించి రాసిచ్చాను నేను. అలాగే సెకండ్ టైం మీరు వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 150+ ఫోటోగ్రాఫ్స్ ఎవిడెన్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు నార్సింగ్ పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? రాజ్ తరుణ్ని కాంటాక్ట్ అవుతున్నామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ పైన కేసెస్ పెట్టామని ఏమైనా చెప్తున్నారా? రాజ్ తరుణ్ని అదుపులోకి తీసుకుంటామని అసలు నార్సింగ్ పోలీసులు ఏం చెప్తున్నారు? గుజరాత్లోని జునాగఢ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలోని ల్యాబ్లోకి చిరుత ప్రవేశించింది. అదే సమయంలో కళాశాల విద్యార్థులు ల్యాబ్లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా చిరుతను చూసి షాక్ అయ్యారు. వెంటనే ల్యాబొరేటరీ తలుపులు మూసేసి స్థానిక ఫారెస్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే లొకేషన్కు వచ్చిన ఫారెస్ట్ సిబ్బంది చిరుతను బంధించారు. మంచి చేయాలనుకునే వారికి ఇక స్పీడ్ బ్రేకర్లు ఉండవని సీఎం చంద్రబాబు తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రంలో నిర్వహించిన అనంతశేష స్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా ఇక్కడ అనంతశేష స్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మంచి చేసే వారందరికీ ఆంధ్రప్రదేశ్ చిరునామాగా ఉంటుందన్నారు. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి
ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది, నాకు శక్తి సామర్థ్యాన్ని తెలివితేటలు ఇవ్వండి. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 జాతిగా ఉండడానికి ఆశీర్వదించండి. ప్రపంచంలోని ఇండియన్స్ అందరూ కూడా గ్లోబల్ సర్వీసెస్ అంటే ప్రపంచంలో ఉండే ప్రజలకు సేవలు అందించే అవకాశాన్ని కల్పించండి. ఈ దేశంలో పేదరికం లేని సమాజం, అందుకే ఇటీవల నేను మాట్లాడుతున్నా జీరో పావర్టీ. మనందరి బాధ్యత. సమాజం మనకి ఇవన్నీ ఇచ్చింది. ఈరోజు నేను ఒక ముఖ్యమంత్రిగా ఉన్నా, రమణ గారు ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ప్లాన్ ప్రకారమే తప్పుడు కేసు నమోదు చేశారని, దీని వెనుక పెద్ద కుట్రే ఉందని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ మండిపడ్డారు. రఘురామరాజు ఆరోపణలపై కేసును పోలీసులు స్వీకరించిన పరిణామాలపై పొన్నవోలు శుక్రవారం సాయంత్రం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో వ్యవస్థలను, ముఖ్యంగా పోలీసు వ్యవస్థను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పడం కోసం పాలకపక్షం పోలీసు వ్యవస్థను చెప్పుచేతల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యానికి, న్యాయ వ్యవస్థకు హాని కలిగిస్తున్నారని అన్నారు. 11వ తేదీ మెయిల్ వస్తుంది, 11వ తేదీ కేసు రిజిస్టర్ చేయరు, 11 లీగల్ ఒపీనియన్ పంపిస్తారు, 11 లీగల్ వెరీ వెరీ క్రూషియల్ లీగల్ ఒపీనియన్ పంపిస్తారు. వారు 11 లీగల్ ఒపీనియన్ తిరిగి పంపించేస్తారు. వారే సెక్షన్లు వేసి ఈ సెక్షన్ కింద రిజిస్టర్ చేసి జగన్మోహన్ రెడ్డి మీద రిజిస్టర్ చేసి అందరు ముద్దాయిల మీద చేసేయండి, 307 పెట్టండి, చాలా అఫెన్సెస్ పెడతాడు. కానీ ఒక విచిత్రం, మళ్ళా వాళ్ళు మారుస్తారేమో డేట్స్ నాకు తెలియదు కానీ, బట్ రికార్డ్ ఈస్ దేర్. నీకు వచ్చింది రిపోర్ట్ 11వ తేదీ, చాలా ఇంపార్టెంట్. అప్పుడు దాకా నీకు రిపోర్ట్ రాలేదు కదా. లీగల్ ఒపీనియన్కి ఎప్పుడు రాసి ఉండాలి? నువ్వు 11 రాసి ఉండాలి, లేకపోతే 12 రాసి ఉండాలా? అవునా కాదా? కామన్ సెన్స్. 10వ తేదీ లీగల్ ఒపీనియన్ రాసి ఉన్నాడు ఈయన, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్. అంటే బిడ్డ పుట్టక ముందే. ఎంత మ్యానిపులేటెడ్ కేసు అంటే ఇది. నీకు అసలు రిపోర్ట్ వచ్చిందే 11/6 కదా, 11/6. 11/6 నీకు రిపోర్ట్ ఇస్తే కలగన్నావా, సోదికి పోయినావా, లేకపోతే అంజనేసావా ఎక్కడైనా? 10వ తేదీ నువ్వు లీగల్ ఒపీనియన్ రాస్తావా? నీకు రిపోర్ట్ రాకముందే నువ్వు లీగల్ ఒపీనియన్ రాసి ఉంటావా? ఇంతకన్నా మ్యానిపులేటెడ్ కేసుకి ఏం బయట పెడతావు ఈ స్టేజ్లో? నువ్వు ఎప్పుడు రాసి ఉండాలి లీగల్ ఒపీనియన్కి? అది నిజం అయితే, అదే కరెక్ట్ అయితే, అదే సత్యం అయితే 11 రాసి ఉండాలి. అంటే నీకు రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ రాయాలా? నీకు వచ్చిందే రిపోర్ట్ 11 అయితే నువ్వు 10వ తేదీ ఒక లెటర్ రాస్తావా లీగల్ ఒపీనియన్ ఈ రిపోర్ట్ వచ్చిందని టు ది డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్కి? సో ఈ ఒక్క విషయం చాలదా? పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణాలను తనిఖీ చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. స్లాబ్ నుంచి లీక్ అవుతున్న వర్షపు నీరు, నిల్వ నీటిని చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు? ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది? మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు.
ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే తల్లికి వందనం గురించి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయినట్టు నా వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా మంది బీజేపీతో టచ్ లో ఉన్నారని, కానీ రాజీనామా చేసి రావాలని షరతు విధిస్తుండటంతో వెనకడుగు వేస్తున్నట్లుగా ఉందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఒకవేళ సిబిఐకి ఇస్తే ముఖ్యమంత్రి గారు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా స్వయంగా చెప్పారు, ఒకవేళ నేను నిరూపించకుంటే రాజీనామా చేస్తాను, రాజకీయ సన్యాసం తీసుకుంటామని చెప్పారు కదా. ఈ రోజు ముఖ్యమంత్రిగా మీకు అన్ని అధికారులు ఉన్నాయి కదా, సిబిఐకి ఈడీకి ఇవ్వాల్సినటువంటి మీరు ఉన్నారు, దాని వెనుక మతలబ్ ఏందని చెప్పి కూడా మేము స్పష్టంగా అడగడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా మరి ఇప్పటి వరకు దాని విషయంలో ఎందుకు సిబిఐకి ఇవ్వాల్సినటువంటి మీరు సిబిఐకి ఎందుకు గత మాసం జిల్లాలో 185 కోట్ల పింఛన్లు లబ్ధిదారులకు అందించామని, ఆగస్టు 1న సచివాలయ సిబ్బందితో ఇంటి వద్దే పింఛన్లు అందిస్తామని జిల్లా కలెక్టర్ చేతన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన హిందూపురంలో విలేకరులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్లను ఆగస్టు 15న ప్రారంభించేందుకు వాటి మరమ్మతులు చేస్తున్నట్లు వివరించారు. పెనుకొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్, డిఎస్పీ పాల్గొన్నారు. కన్విన్సింగ్గా ఏదైనా బిల్డింగ్ ఐడెంటిఫై చేయండి అని వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ హిందూపూర్లో కూడా పెనుకొండ డివిజన్ సబ్ కలెక్టర్ గారు కూడా చూసి ఇక్కడ వాళ్ళు కూడా ఇది ఫర్దర్ ఏముందో డే టు డే యాక్టివిటీస్ ఉన్నాయో అది కూడా వాళ్ళు కూడా ఫాలోఅప్ చేస్తారు. సో దట్ మనకు ఒక ఇప్పుడు బిల్డింగ్ ఆల్రెడీ కొంచెం డైలాపిటేటెడ్ కండిషన్లో ఉండడం వల్ల వాళ్ళు కూడా హైకోర్టుకి అప్రోచ్ అయ్యి ఆల్రెడీ దే ఆర్ ఆల్సో రెడీ టు గెట్ కొత్త బిల్డింగ్ తీసుకోవడానికి వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. కొన్ని 2 కోర్ట్స్ వాళ్ళు కూడా షిఫ్ట్ అవ్వడానికి ఆల్టర్నేటివ్ ప్లేస్ టెంపరీ ఒక 1-2 ఇయర్స్ కావాల్సి వస్తుంది. ఎందుకంటే కోర్ట్ అనేది రెగ్యులర్ యాక్టివిటీ డే టు డే నడుస్తుంటారు, పిటిషనర్స్ వస్తూ ఉంటారు, కేసెస్ ఉంటాయి కాబట్టి. సో అందుకోసం వాళ్ళు కూడా కన్విన్సింగ్ అయ్యి వెటర్నరీ అనేది ఏముందో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అని అర్థం చేసుకుంటారు. అంటే ఈ టైం పీరియడ్లో వాళ్ళు కూడా ఒక ఐడెంటిఫై చేసి 2-3 మంత్స్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఫర్దర్ ప్రాసెస్ ఎలాగానే మనం తీసుకెళ్తాం. దీనికోసమే ఈ విజిట్ ఎందుకు రావడం జరిగింది. సార్ ఇవన్నీ కూడా రెగ్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి, ఎవరైనా ఉంటే ఇవ్వచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఎవరు పిటిషనర్ ఒకరు వచ్చారు, అది కూడా రెవెన్యూ సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు సార్ కొత్త ప్రభుత్వంలో? ఇది డే టు డే యాక్టివిటీ యాజ్ పర్ రూల్ పొజిషన్ ఏముంటుందో మనకి ఇన్స్ట్రక్షన్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి అలాగే సీసీఎల్ గారి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటాయి. దాని ప్రకారంగానే తీసుకుని రెగ్యులర్ ట్రైనింగ్ తీసుకొని తీసుకెళ్తాం. కొత్త ఇసుక పాలసీ మనకి జిల్లాలో ఇప్పటివరకు మనకి 5 రీచెస్ ఉన్నాయి. 5 రీచ్లు మనకి ధర్మవరం అండ్ రాప్తాడు కాన్స్టిట్యూషన్ అక్కడ వస్తున్నాయి. 2 ధర్మవరం బత్తలపల్లి అండ్ రామగిరి అండ్ 2 బత్తల గురుబల ఉంది. సో ఇవన్నీ కూడా అక్కడ ఫంక్షనింగ్ ఉన్నాయి. రోజు మనం ఆల్రెడీ మైన్స్ డిపార్ట్మెంట్ నుంచి డిప్లాయ్ చేయాల్సిన స్టాఫ్ అందరూ డిప్లాయ్ చేసి ఎన్నఫ్ ఫెసిలిటీస్ ఏమైనా ఇవ్వాలి అవన్నీ చూసి ఫాలోఅప్ చేస్తాం. చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొల్పి తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో సాయంత్రం వేడుకగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఊంజల్ సేవ జరిగింది.
ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేక అధికారి వికాస్ మర్మత్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ కొప్పం నియోజకవర్గ అభివృద్ధికి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళతామని స్పష్టం చేశారు. సీఎం ఆదేశాలతో నియోజకవర్గంలో జీరో పావర్టీ ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఎమ్మెల్సీ శ్రీకాంత్ అధికారులు పాల్గొన్నారు. థర్డ్, మనకి లోకల్ ఇండస్ట్రీస్ కూడా క్రియేట్ చేయాలి. లోకల్ ఇండస్ట్రీస్ అంటే ఇట్ క్యాన్ బి టమాటో బేస్డ్ ఇండస్ట్రీస్ ఆర్ ఇట్ క్యాన్ బి అబౌట్ సెరికల్చర్, ఇట్ కెన్ బి అబౌట్ ఫ్లోరికల్చర్. అది కూడా మనం అంటే స్టార్ట్ చేసి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలి. ఫోర్త్, లోకల్ ఎడ్యుకేషన్ universities, for example Dravidian University and other important universities also, we have to again pick it up and make it better. Fifth aspect, overall municipality and all the facilities in the municipality, be it roads, drains, street lights, fogging, mosquito control, everything has to be done properly. అది కూడా అంటే ఖచ్చితంగా చేస్తాము. So I assure that as project director, as PD for CADA, all these actions will be taken up, and overall development of park, of bus stand, of shopping complexes, everything, revenue sources will be. నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని కృష్ణా హాల్ పక్కన ఉన్న లేఅవుట్లో ఇరిగేషన్ స్థలాన్ని కబ్జా చేశారని భారతీయ జనతా పార్టీ అధికార జిల్లా ప్రతినిధి గంజం పెంచల ప్రసాద్ ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దాదాపుగా 66 అడుగులు ఉన్న కాలువను 3 అడుగులకు కుదించారని విమర్శించారు. ఇదే విషయమై ఇటీవల కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో సంబంధిత అధికారుల చేత పరిశీలిస్తామని చెప్పారు. నేను బుచ్చిరెడ్డిపాలెం మండలం అంబేద్కర్ నగర్ 3వ వార్డు పరిధిలో నివాసితుడు. అయితే 3వ వార్డులో నా నివాస గృహానికి వెళ్లే దారి మార్గం ఉన్నటువంటి 35వ సర్వే నెంబరు ఇరిగేషన్ ఛానల్ని దాదాపుగా ఈ 35వ సర్వే నెంబర్ ఇరిగేషన్ ఛానల్ ఇదండి 35వ సర్వే నెంబర్ ఇరిగేషన్ ఛానల్ బైపాస్ రోడ్ నుంచి రేబాల బ్రాంచ్ రోడ్డు ఎక్కడైతే కట్ అవుతుందో అక్కడ 95 లింకులు చొప్పున, కొద్దిగా కిందకు పోతే 107 లింకులు చొప్పున ప్యారలల్గా కాకుండా అక్కడక్కడ అంటే ఒక సుమారు 65 అడుగుల నుంచి ఒక 80 అడుగుల మధ్యలో ఇరిగేషన్ కాలువ ఉంది. అయితే ఈ ఇరిగేషన్ కాలువని ఇక్కడ ఈ పొలాన్ని లేవొట్టేసి ఇవ్వండి ఈ విధంగా మట్టి తోలి దీన్ని లేఅవుట్ చేశారు. లేఅవుట్ మ్యాప్ కూడా రిలీజ్ చేసి ఈ మ్యాప్లో కమర్షియల్ అని లోపల రెసిడెన్షియల్ అని చెప్పి ఫ్లాట్లు కూడా అమ్మడం, అగ్రిమెంట్లు చేయడం కూడా అయింది. ఇక మీద తదుపరి మిగిలింది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేయడం. అయితే మేమేమంటున్నామంటే ఈ బుచ్చిరెడ్డిపాలెం పరిధిలో ఉన్నటువంటి ఈ రేబాల బ్రాంచ్ రోడ్ అమ్మిడి కృష్ణా థియేటర్ ప్రాంతంలో గత 30 సంవత్సరాల క్రితం వేసినటువంటి లేఅవుట్లలో ఈ 66 అడుగులు 67 అడుగులు ఉన్నటువంటి ఇరిగేషన్ స్థలాన్ని 3 వంతుల ఇరిగేషన్ స్థలాన్ని ఒక వంతు పట్టా స్థలాన్ని కలిపి అంటే 20 అంకణాల ఫ్లాట్లో 15 అంకణాల ఇరిగేషన్ స్థలాన్ని 5 అంకణాల పట్టా స్థలాన్ని కలిపి బయర్స్కి అమ్మారు. వారు ఏం చేశారంటే 30 సంవత్సరాల్లో 4, 5, 6, 7 ఇట్లా ఎంతోమంది నమ్ముకుంటూ పోతే ఫైనల్గా ఒక వ్యక్తుల దగ్గర మనం చేరిన తర్వాత ఈరోజు కృష్ణాహాల్ ప్రాంతంలో అంకణం ₹1,00,000 స్థలం ఉంటే ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ అయిన తర్వాత ఈ నగర అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రోడ్ ఎంకరేజ్మెంట్ చేస్తూ ఇరిగేషన్ స్థలం ఇక్కడ వరకు ఉందని చెప్పి ఈ మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, రెవెన్యూ అధికారులు కావచ్చు, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం మున్సిపల్ చైర్పర్సన్ భర్త మోర్ల మురళీ గారు కావచ్చు, అభివృద్ధి పనుల్లో భాగంగా ఇరిగేషన్ స్థలం ఎక్కడ దాకా ఉందో అక్కడ వరకు వాళ్ళు జరిపి ఈ రోడ్డు వేయడం జరిగింది. అయితే ఈరోజు ఏదైతే ఇసుకపాలెం పంచాయతీలో ఉన్నటువంటి కనకం రమణారెడ్డి గారి పేరున్నటువంటి పొలాన్ని తీసుకొని దీంట్లో సుమారు 62.5 అడుగు ఇరిగేషన్ స్థలం ఉంటే దాంట్లో ఒక 35 అడుగులు ఇరిగేషన్ స్థలాన్ని ఈ లేఅవుట్లు కలిపి ఇక్కడ ఉన్నటువంటి కమర్షియల్ ఫ్లాట్లలో డయేరియాను అరికట్టలేని దద్దమ్మ ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం తయారయ్యిందని ఏపీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ గత నెల రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాధి రోజురోజుకు ఎక్కువవుతోందని, ఆసుపత్రులన్నీ డయేరియా రోగులతో కిటకిటలాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. డయేరియాని అరికట్టేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రుల్లో మంచాలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో
ఈ యొక్క అతిసార వ్యాధితో 4 చనిపోయారు. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం జొన్నదొడ్డి గ్రామంలో 1 మరణించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. కడప జిల్లా కాజీపేట మండలం మిడితూరు గ్రామంలో 20 మంది ఆసుపత్రి పాలయ్యారు. సునీల్ అనే ఒక ఇంటర్ పాస్ అయిన విద్యార్థి డయేరియాతో చనిపోయాడు. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే, కానీ రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వికటాటహాసం చేస్తూ ఉంది. పుస్తెలు తాడు తాకట్టు పెట్టి అయినా పులస తినాలి అనే ఈ సామెత గోదావరేతర జిల్లాల వారికి కాస్త అతిశయోక్తిలాగా అనిపిస్తుంది. పులస కోసం మైళ్ళ దూరమైన గోదావరి జిల్లాల వాసులు వెళ్తారు. పులస పులుసు కోసం ఎంతటి ఇబ్బందులైనా పడతారు. ఏడాదిలో ముఖ్యంగా వానలు కురిసే సమయంలో పులస మొక్కను తినాలని, పులస పులుసును జుర్రుకోవాలని అనుకుంటారు. దానికోసం ఎంత ఖర్చైనా చేస్తారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అప్పన్నరాముని లంక గోదావరిలో మత్స్యకారులకు పులస చేప. అతను అనుకున్నట్లుగానే రికార్డు స్థాయిలో ఆ మత్స్యకారుడికి లాభం దక్కింది. కేజీన్నర బరువు ఉన్న పులస చేపను అప్పన్నరాముని లంక మాజీ సర్పంచ్ బర్రె శ్రీను 24,000కు కొనుగోలు చేశారు. నిరంతరం సంచలన వార్తా ప్రసారాల కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్.